10 కేజీల ద్రవ్యరాశి గల వస్తువు 10 మీటర్లు పర్ సెకండ్ వడితో 1 మీటర్ వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో తిరుగుతుంటే దాని కోణీయ ద్రవ్య వేగం ఎంత అంటున్నాడు. అంటే 6 వ్యాసార్థం మనకి m ద్రవ్యరాశి ఉన్న వస్తువు మనకి తిరుగుతూ ఉంటే v అనేటటువంటి వడితో తిరుగుతూ ఉంటే మనకి దాని యొక్క కోణీయ ద్రవ్య వేగం Lకి సూత్రం ఏంటంటే L = mvr. సో ఇక్కడ ఇచ్చినటువంటి విలువలు ఏంది, m అనేది 10 కేజీలు ఇచ్చాడు, v అనేది 10 మీటర్లు పర్ సెకండ్ ఇచ్చాడు, 6 వ్యాసార్థం కూడా ఇచ్చాడు, 1 మీటరు అని. కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. L = 10 కేజీలు, వేగం 10, వ్యాసార్థం r 1, 10 పదులు 100. ఇక వరుసన ప్రమాణాలు కేజీ మీటర్ ఇంటూ ఇక్కడ మీటర్ స్క్వేర్ అవుతుంది పర్ సెకండ్. అంటే 100 కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అది ఎక్కడ వస్తుందో చూడండి ఆ ప్రమాణం. 100 కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకేనా, జాగ్రత్త. ప్రమాణాలు కూడా అబ్జర్వ్ చేయాలి మనం. దాన్ని బట్టి ఫార్ములా నుంచే మనకు ప్రమాణాలు వచ్చేస్తాయి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎక్స్ అనే పరమాణువు యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం 287 అని ఇవ్వడం జరిగింది. 287 అయినా ఎక్స్ అనే పరమాణువు తర్వాత వచ్చు జడవాయువును గుర్తించండి అన్నాడు క్వశ్చన్. ఎలక్ట్రానిక్ విన్యాసం 287 అంటే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉంది? 2 + 8 10 + 7 17. 17 ఎలక్ట్రాన్స్ ఎందులో ఉంటాయి? ఏ పరమాణువులో? క్లోరిన్. క్లోరిన్ తర్వాత వచ్చే పరమాణువు ఏది? జడవాయువు ఆర్గాన్. అనగా 18 పరమాణు సంఖ్య కలిగినది ఆర్గాన్. ఆప్షన్ సెకండ్ ఈజ్ రైట్. ఈ విధంగా గుర్తించాలి. 287 అనగా మనకు మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 17 అంటే క్లోరిన్ అని అర్థమైపోయింది. క్లోరిన్ తర్వాత వచ్చే జడవాయువు ఆర్గాన్ అనగా సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో నిశ్చల స్థితి నుండి బయలుదేరిన వస్తువు 10 సెకండ్లో ప్రయాణించు దూరం ఎంత? అంటే చలన సమీకరణాల మీద ఇస్తున్నాడు ఇక్కడ. మీకు ఒకసారి చలన సమీకరణాలు అన్నీ కూడా ఒక చోట రాసే ప్రయత్నం చేస్తున్నా, నోట్ చేసుకోండి. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక వస్తువు u అనే వేగంతో t అనే కాలంలో s అనే స్థానభ్రంశం చెంది v అనే వేగాన్ని పొందినప్పుడు దాని యొక్క త్వరణం ఏ అయితే వీటి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేటటువంటి సమీకరణాలనే మనం ఏమంటామంటే చలన సమీకరణాలు అంటాం. ఆ చలన సమీకరణాలు ఏందో చూడండి. v = u + at ఇదొక సమీకరణం. v² - u² = 2as ఇదొక ఈక్వేషన్. అంటే 1 2 తర్వాత 3. s = ut + ½ at². ఇవి ఇక్కడ ఏమేమి చూడండి, ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 5 ఉన్నాయి. అంటే 5 సమీకరణాలు రావాలి, కానీ ఇక్కడ 3 వచ్చినాయి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ v ఇచ్చాడు, u ఇచ్చాడు, a ఇచ్చాడు, t ఇచ్చాడు, కానీ vని మిస్ ఏది మనకి sని మిస్ చేశాడు. s లేనప్పుడు ఈ సమీకరణాన్ని ఉపయోగించాలి. లేదు, v ఉంది, u ఉంది, a ఉంది, s ఉంది. ఒకవేళ t ఇవ్వలేకపోతే ఇక t ఇవ్వకుండా వీటి మధ్య సంబంధం ఇస్తే ఇది ఉపయోగించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? s ఉంది, u ఉంది, t ఉంది, a ఉంది, కానీ v మిస్ అయిపోయింది. ఇలా మిస్ అయినప్పుడు ఇది ఇంకో సమీకరణం రాస్తాను మీకోసం చూడండి. s = v + u/t. s = v + u/2 × t. అంటే ఇక్కడ s ఇచ్చాడు, v ఇచ్చాడు, u ఇచ్చాడు, t ఇచ్చాడు, a మిస్ అయిపోయింది. మరి u మిస్ అయ్యే సందర్భం ఉందా అంటే లేదు, అసలు అన్నిట్లో u ఉంది. అందుకే ఇంకో సమీకరణం అవసరం లేదు. అన్ని సమీకరణాల్లో u ఉందన్నమాట. కాబట్టి ఇంకొక ఈక్వేషన్ అవసరం లేదు. ఖచ్చితంగా మనకి 4 అన్నట్టే కదా, 4కి 4 సరిపోయింది. అన్నిట్లో u ఉంది కాబట్టి u మిస్ అయినటువంటి ఈక్వేషన్ ఏమీ లేదు. ఇది జనరల్గా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది. u అనేది తొలి వేగం, v అనేది తుది వేగం, t అనేది కాలం, s అనేది స్థానభ్రంశం, a అనేది త్వరణం, a అనేది సమత్వరణం. ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ కూడా జాగ్రత్త చూసుకోండి. ఓకే, సరే. మొత్తానికైతే చలన సమీకరణాలు ఇవన్నీ కూడా ఇక్కడే రాసిన, ఎందుకంటే వీటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. మరి ఇక్కడ మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక క్లారిటీ ఇచ్చేసిన. ఇక
మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇక్కడ రండి. ఇక 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో అంటే త్వరణం ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిని రాసుకుందాం. మీటర్ పర్ సెకండ్కి నిశ్చల స్థితి నుండి అన్నాడు అంటే u = 0. 10 సెకండ్లలో అంటే t ఇచ్చాడు. 10 సెకండ్లలో ప్రయాణించు దూరం అంటే s కనుక్కోవాలి. ఇది ఇలా రాసుకుంటే ఒక క్లారిటీ అయిపోతుంది. వెంటనే ఈ జోడంలో మనకు ఆ సమీకరణాలు రాసుకున్నాం కాబట్టి వీటి మధ్య గల సంబంధం ఇదేగా వచ్చేస్తుంది మనకి. వీటి మధ్య గల సంబంధం ఇది. ఎందుకంటే v మిస్ అయినటువంటి ఈక్వేషన్ ఇది. s = u అంటే 0 × 10 ప్లస్ డైరెక్ట్గా ఇంటూ a అనేది 10 కాబట్టి t అనేది 10 సెకండ్లు ఇచ్చాడు. 10 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. 10 × 10 = 100, 2 1 2 5 500 మీటర్లు. 500 మీటర్లు లేదు, వాడు కిలోమీటర్లో ఇచ్చాడు. సింపుల్గా 0.5 కిలోమీటర్లు. అర కిలోమీటర్ అన్నట్టేగా. అర కిలోమీటర్ ఆన్సరు అర కిలోమీటర్లు లేదా 0.5 కిలోమీటర్స్ ఇలా అనమాట. ఓకే, అందుకే దీనికి సంబంధించినటువంటి మొత్తం ఈక్వేషన్స్ ఒకే చోట రాసిన జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి మోడల్ టెస్ట్లో ఎలాంటి యూజ్ ఉంటుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 12. ఒక వాహకం యొక్క నిరోధాన్ని రెట్టింపు అయినప్పుడు పొడవు L అయితే తొలి పొడవు ఎంత అంటున్నాడు. తొలి పొడవు కావాలంట ఆయనకి. మామూలుగా L1 పొడవు ఉన్నప్పుడు నిరోధం R1 అయితే, L2 పొడవు ఉన్నప్పుడు నిరోధం R2 అయితే R1/R2 లేదా R2/R1 అయినా రాసుకోండి. అంటే ట్రెడిషనల్గా మనం ఇలా రాస్తున్నాం కాబట్టి అన్ని సందర్భాల్లో ఏది K2/K1 అని, ఇట్లనే R2/R1 అని రాస్తే అప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా L2/L1. వాడు ఏమంటున్నాడు, ఒక వాహకం యొక్క నిరోధాన్ని రెట్టింపు చేశాడంట. అంటే నిరోధాన్ని రెట్టింపు చేసేసాడు. R2 = 2R1 చేశాడు. అప్పుడు పొడవు ఎంత అంటే L2 విలువ L అనమాట. నిరోధాన్ని రెట్టింపు చేసినప్పుడు పొడవు L అని ఇచ్చాడు. అయితే వాడు ఏం కనుక్కుంటున్నాడు అంటే తొలి పొడవు ఎంత, L1 ఎంత, ఇది కనుక్కుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, R2 ప్లేస్లో 2R1 ఉంచొచ్చుగా. 2R1/R1 = L2 విలువ ఇచ్చాడు వాడే, L అనే పొడవు. L1 కనుక్కోవాలి మనం. L1 దీనికి గెట్స్ క్యాన్సిల్. అప్పుడు 2L1 = L అవుతుంది. L1 = L/2 అవుతుంది. అంటే తొలి పొడవు ఎంత ఉంటుంది, L/2 ఉంటుంది అన్నమాట. L/2 ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి. ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుని, ఇక్కడ ఒకేసారి నిరోధాలకు సంబంధించి వచ్చింది కాబట్టి నిరోధం అనేది ఎప్పుడూ కూడా పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. దాని యొక్క మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. మధ్యచ్ఛేద వైశాల్యానికి ఇది పొడవు, ఇది మధ్యచ్ఛేద వైశాల్యం. మధ్యచ్ఛేద వైశాల్యం అంటే వృత్తాకారంగానే ఉందిగా, πr² అని రాస్తాం. πr². ఇది ఇప్పుడు విలోమానుపాతంలో ఉంటే నిష్పత్తులు చేంజ్ అయిపోతాయి. R2/R1 అని ట్రెడిషనల్గా రాస్తే L2/L1. అప్పుడు ఒకవేళ దీంట్లో నుంచి కూడా రాస్తే A1/A2. ఎప్పుడు L1 ≠ L2, A2 ≠ A1 ఉన్నప్పుడు. అలా కాకుండా ఇలా రాస్తే L2/L1. ఇది ఏ సందర్భంలో అంటే A1 = A2 ఉన్నప్పుడు. A1/A2 ఇది ఏ సందర్భంలో అంటే పొడవులు సమానంగా ఉన్నప్పుడు. ఇది దీని నుంచి ఏమి రాయొచ్చు, πr1²/πr2² రాసుకోవచ్చుగా. అంటే R1²/R2². ఎందుకంటే ఇక్కడ R2/R1 రాసిన, అంటే ఫైనల్ కంక్లూజన్ R2/R1 = L2 A1/L1 × A2. దీన్నే వ్యాసార్థాల్లో కూడా రాస్తే R1² L1 × R2². ఒకవేళ వైశాల్యాలు సమానమైతే L2/L1, ఒకవేళ పొడవులు సమానమైతే A1/A2. దాన్నే ఒకవేళ వ్యాసార్థాలు పదాల్లో రాస్తే ఇలా. మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఇది. ఈ రిలేషన్ నుంచి మనకి ఎన్నో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. నిష్పత్తులు అడుగుతూ ఉంటాడు ఒక్కోసారి. ఆ నిష్పత్తులు కంపేర్ చేసుకోండి. రెండో సందర్భంలో విలువలు ఇలా.
అంటే విలువలు ఇలా దీనికి సమానం అవుతున్నాయి, మొదటి విలువలు ఇలా ఉన్నాయి అన్నమాట. అంటే నిష్పత్తి చేస్తే ఇలా వస్తుంది మనకి. క్రింది వానిలో ఏ పరమాణువులకు ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించుకునే స్వభావం ఎక్కువ? ఎందుకు ఆకర్షించుకోవాలి? స్థిరత్వాన్ని పెంచుకోవడానికి. 8 ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని పొందడానికి ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షిస్తాయి అలోహ పరమాణువులు. అనగా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అని అర్థమవుతుంది. అలోహాలు ఏవంటే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, బిలో టు ఆక్సిజన్ సల్ఫర్, బిలో టు నైట్రోజన్ ఫాస్ఫరస్. ఇవి మనకు అలోహాలుగా తెలుసు. ఇవి ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు ఫ్లోరిన్ 7th గ్రూప్ కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ను కలిగి ఉంటాయి. స్థిరత్వం పొందడానికి ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటాయి. పుల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ ఇట్ సెల్ఫ్. అధిక రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటి మూలకాలు అలోహాలు. ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షిస్తాయి అలోహాలు. రైట్. అంటే మనం ఫీమేల్స్ అని కంపారిజన్ చేసుకున్నాం. అంటే ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షిస్తాయి, డబ్బులను స్వీకరిస్తాయి ఫీమేల్స్ అలోహాలు. మరి మెటల్స్ లోహాలు మనం మేల్చే పోల్చాం. లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్లను పోగొట్టుకుంటాయి లోహాలు. ఎలక్ట్రాన్ కోల్పోయి స్థిరత్వాన్ని పొందుతాయి. మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ స్వీకరించి స్థిరత్వాన్ని పొందుతాయి అలోహాలు. రైట్. నాన్ మెటల్స్ అని చదువుకున్నాం. ఏ పరమాణువులు ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షించుకునే స్వభావం? నాన్ మెటల్స్, అలోహాలు. ఎలక్ట్రాన్ తమ వైపు స్వీకరించి స్థిరత్వాన్ని పొందుతాయండి. రైట్. అలోహాలు. జడవాయువులు ఎలక్ట్రాన్ను స్వీకరించవు, కోల్పోవు. ఆల్రెడీ చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి కాబట్టి కోల్పోవు, గ్రహించవు. అంటే ఆన్సర్ ఇది కానే కాదు. అర్ధలోహాలు కానే కాదు, అలోహాలు కాదు. ఆన్సర్ నాన్ మెటల్స్. కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3 అణువు యొక్క అణుభారాన్ని లెక్కించండి అన్నాడు. ఇక్కడ కాల్షియం పరమాణువు యొక్క పరమాణు సంఖ్య 20, పరమాణు భారం 40 యూనిట్లు, 40 యూనిట్స్. నెక్స్ట్ కార్బన్ పరమాణు సంఖ్య 6, పరమాణు భారం 12 AMUలు లేదా 12 యూనిట్స్. ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8, 16 యూనిట్స్. ఇప్పుడు మనకు ఒక కాల్షియం అంటే 40, ఒక కార్బన్ అంటే 12 యూనిట్స్, 3 ఆక్సిజన్లు ఒకదానికి 16 యూనిట్లు, 3 ఆక్సిజన్లు అంటే 48. అప్పుడు మనకి ఎంత వచ్చింది? టోటల్ చేస్తే 100 యూనిట్స్ వస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. అంటే అణువులోని పరమాణువుల యొక్క పరమాణు భారాల మొత్తమే ఆ అణువు యొక్క అణుభారం అని వస్తుంది, 100 యూనిట్లు. మరి అది 98 యూనిట్లు ఎవరిది? సల్ఫ్యూరిక్ ఆమ్లాంది. మరి 180 యూనిట్లు ఎవరిది? గ్లూకోజ్, C6H12O6 గ్లూకోజ్ది. ఈ విధంగానండి. క్వశ్చన్ నెంబర్ 23. 10 వాట్స్ బల్బుని రోజుకు 10 గంటల చొప్పున 10 రోజుల పాటు వాడితే ఖర్చైన విద్యుత్ శక్తి ఎంత అంటున్నాడు. ఎప్పుడైనా విద్యుత్ శక్తిని కిలోవాట్ అవర్లో కొలుస్తాం మనం, దాన్ని ఒక యూనిట్ అంటాం. ఎప్పుడైనా నేను విద్యుత్ శక్తికి ఒకే సింగిల్ ఫార్ములా ఇస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. P ఇంటూ T అంటే ఇంటూ N, N ఇంటూ P ఇంటూ T బై 1000 కిలోవాట్ అవరు, లేదా దీన్నే యూనిట్స్ 1 యూనిట్ అంటాం. ఇది 1 యూనిట్, 1 కిలోవాట్ అవర్ను లేదా యూనిట్లో కొలుస్తాం. అంటే 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్ అని. ఆ 1 యూనిట్ అంటే 36 × 10⁵ జౌళ్ళు శక్తి అని, 3.6 × 10⁶ జౌల్స్. ఇట్లాగైనా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు. 1 కిలోవాట్ అవర్, KWH అంటే కిలోవాట్ అవర్ అనమాట. అంటే దీనికి సంబంధించిన సమాచారం అంతా ఇస్తాను అంతే. ఓన్లీ ఆ ప్రాబ్లం మీదనే ఫోకస్ చేయకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎందుకంటే మనకి అదే కదా మోడల్ టెస్ట్ యొక్క టార్గెట్. కాబట్టి చూసుకోండి. ఇప్పుడు N ఏంటి సార్ అంటే రోజుల సంఖ్య, రోజుల సంఖ్య. T అనేది ఏంటంటే కాలం, గంటలలో కొలవాలి, గంటలలో, అంతేగాని సెకండ్లో కాదు, గంటల్లో. ఎందుకంటే మన బల్బులు ఇవన్నీ గంటలు, అరగంటలు ఇట్లా వాడతాం, అంతేగాని సెకండ్కి క్యాలిక్యులేట్ చేయం. P అనేది సామర్థ్యం, P అనేది వాట్స్లోనే కొలుస్తాం మనం. ఇలా ఉన్నప్పుడు సమీకరణం ఇది. అప్పుడు విద్యుత్ శక్తిని కిలోవాట్ అవర్లో వస్తుంది. సింపుల్గా ఇక రండి ప్రాబ్లం కాడికి రండి. సామర్థ్యం ఎంత? 10 వాట్స్ అంటున్నాడు. ఎన్ని గంటలు వాడాడు? 10 గంటలు. ఎందుకంటే టీని గంటల్లో తీసుకుంటున్నాం మనం ఇక్కడ. రోజులు N = ఎన్ని? 10 రోజులు. 10 రోజుల్లో ఎంత కరెంటు బిల్లు వస్తుంది, లేదా
అంటే ఎన్ని యూనిట్లు వాడినట్టుగా వస్తుంది మనకి అనే దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. రోజుల సంఖ్య 10, సామర్థ్యం 10, కాలం కూడా 10 గంటలు బై 1000 ఉంది. అంటే ఇలా సింపుల్గా క్యాన్సిలేషన్ అయ్యే ఇస్తాడు ఎగ్జామ్లో మనకి కూడా. 1000/1000 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది, 1 యూనిట్. లేదా కిలోవాట్ అవర్లో అడిగితే 1 కిలోవాట్ అవర్ ఇది కూడా 1 యూనిట్, దాని విలువ ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి? మనం ఆన్సర్ కోసం పరిగెత్తొద్దు, మనకి ఆ కాన్సెప్చువల్గా వెళ్తేనే బెటర్ అనమాట. ఓకేనా? 30th క్వశ్చన్. విశ్వంలో అంటే యూనివర్స్లో, విశ్వంలో అనగానే ఎక్కువగా మనకు నక్షత్రాలు ఉంటాయి. విశ్వంలో అత్యధికంగా లభ్యమయ్యే అలోహ మూలకం మనకు విశ్వంలో అంటే ఈ నక్షత్రాలన్నిటిలో సూర్యుడితో సహా ఏ వాయువు ఉంటుంది? హైడ్రోజన్. హైడ్రోజన్ కలిసి హీలియం వాయువుగా మారుతుంది. అనగా నక్షత్రాలన్నిటిలో అత్యధికంగా లభ్యమయ్యే వాయువు హైడ్రోజన్, తర్వాత హీలియం. విశ్వంలో నక్షత్రాల సంఖ్య ఎక్కువ అనగా విశ్వంలో అత్యధికంగా లభ్యమయ్యే అలోహ మూలకం ఏది? హైడ్రోజన్, తర్వాత హీలియం అండి. అంటే ఫస్ట్ ఇక్కడ మనకు అడిగింది అత్యధికంగా లభ్యమయ్యే అలోహం, అంటే హైడ్రోజన్ ఒక అలోహం కాబట్టి హైడ్రోజన్ అని గుర్తించాం. మరి అదే వాతావరణంలో అంటే మన వాతావరణంలో భూ వాతావరణంలో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం అంటే నైట్రోజన్, ఇది వాతావరణంలో. మరి అదే భూ పొరలలో శిలావరణంలో అత్యధికంగా లభ్యమయ్యేది ఆక్సిజన్ అండి. భూ పొరలలో ఆక్సిజన్, వాతావరణంలో నైట్రోజన్, విశ్వములో హైడ్రోజన్, తర్వాత హీలియం అండి. దర్పణ ఆవర్ధనం అంటున్నాడు. దర్పణ ఆవర్ధనానికి ఫార్ములా ఏంటంటే -v/u. v అనేది ప్రతిబింబ దూరం, u అనేది వస్తు దూరం. m = -v/u. ఇది -v/u ఏడుంది కాబట్టి ఇది ఆన్సర్. 2 గ్రహాల ద్రవ్యరాశులను మరియు వాటి మధ్య దూరం రెట్టింపు చేస్తే వాటి మధ్య ఆకర్షణ బలం ఏమవుతుంది? ఆకర్షణ బలం అసలు ఇది ఏ సూత్రానికి సంబంధించింది? న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమానికి సంబంధించింది. m1m2/r². ఇది ఓకేనా? 2 గ్రహాల ద్రవ్యరాశులను అంటే మొదట్లో ఎలా ఉంది పరిస్థితి, తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇది R1 అనుకుందాం. F2 = g × 2 గ్రహాల ద్రవ్యరాశులను మరియు వాటి మధ్య దూరంను రెట్టింపు చేశాడు. ద్రవ్యరాశులు రెట్టింపు చేసిందంటే వాటి మధ్య దూరం, దీన్ని రెట్టింపే చేశాడు. అంటే 2m1 చేశాడు, 2m2 చేశాడు బై మధ్య దూరాన్ని కూడా రెట్టింపు చేశారు. అంటే R2 = 2R1 అన్నాడు. అంటే ఇది రెండో సందర్భంలో అది తీసుకున్నాం. అప్పుడు F2 = gm1m2/2 2 ఎంత? 4 × 4/2² అంటే ఎంత వస్తుంది? 4R1². 4కి 4 క్యాన్సిల్ అయితే సింపుల్గా ఈ విలువ దేనికి సమానం అవుతుంది? ఈ విలువ దీనికి సమానం అవుతుంది. అంటే సింపుల్గా F1కి సమానం అవుతుంది. F2 ఇది సింపుల్గా మీనికి ఏందండి? 2 సమానమైంది కదా. F2 = F1 అయింది. F2 = F1 అంటే మారదన్నట్టు. అలా చేస్తే మారదని ఇది జరిగేది. ఎందుకంటే ఒకదానికి ఒక 2 రాశులు, దీని లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంది, దీని యొక్క వర్గానికి విలోమానుపాతంలో, దూరం యొక్క వర్గానికి. దీన్నే న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం అంటారు. న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం యొక్క ఫార్ములా ఇది. F = gm1m2/r². ఓకే, ఇక్కడ g అనేది ఏంటి అంటే మనకి విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం. నీటికి గరిష్ట సాంద్రత క్రింది వానిలో ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది? 4 డిగ్రీ సెల్సియస్. మనము 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నటువంటి నీటిని సపోజ్ ఇప్పుడు ఒక గ్లాసులో నిండా నీటిని తీసుకున్నామండి. అంటే ఒక్క చుక్క వేసినా పొర్లిపోతుంది. నిండా నీళ్ళు తీసుకున్నాం. ఇప్పుడు వీటిని 4 డిగ్రీ సెల్సియస్ నుంచి వేడి చేస్తున్నాం అధిక ఉష్ణోగ్రతకు. అప్పుడు వ్యాకోచానికి గురి అయి నీళ్ళన్నీ బయటకు వస్తూ ఉంటాయి, పొర్లిపోతుంటాయి. వ్యాకోచం అంటే ఏంది? దూరంగా జరుగుతున్నాయి. మరి 4 డిగ్రీ సెల్సియస్ నుంచి చల్లార్చామనుకోండి, మనము ఇక్కడ కూడా వ్యాకోచమే కనబడుతుంది.
4 డిగ్రీ సెల్సియస్ల వద్ద ఉన్నటువంటి నీటిని వేడి చేసిన వ్యాకోచమే, చల్లార్చిన వ్యాకోచమే. అసాధారణ వ్యాకోచం వేడి చేసిన వ్యాకోచమే, చల్లార్చిన వ్యాకోచమే, రెండు వైపులా వ్యాకోచమే. అసాధారణ వ్యాకోచం 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర నీటికి ఉంటుంది. ఇప్పుడు 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నటువంటి బీకర్లో ఉన్నటువంటి నీటిని వేడి చేసామనుకోండి, పొర్లిపోయి క్రింద పడిపోతూ ఉంటాయండి. మరి అదే చల్లార్చామనుకోండి, మళ్ళీ వ్యాకోచం చెంది పొర్లిపోయి కిందికి పడిపోతూ ఉంటాయి. అంటే 4 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేసిన వ్యాకోచమే, చల్లార్చిన వ్యాకోచమే. అంటే దూరంగా జరుగుతున్నాయి. మరి ఎక్కడ దగ్గరగా ఉంటాయి? 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర, అనగా సాంద్రత గరిష్టం 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర. పీడనానికి ఎస్ఐ ప్రమాణాలు ఎప్పుడు కూడా పాస్కల్. ఓకే, స్వల్ప పీడనాలు కొలిసేది టార్, వాతావరణ పీడనం అయితే బార్. న్యూటన్ అనేది బలానికి సంబంధించింది కాబట్టి అది ఆన్సరే కాదు. జింక్ ప్లస్ HCl ఈజ్ గివ్స్ రైజ్ టు ZnCl2 ప్లస్ హైడ్రోజన్ వాయువు అనే రసాయన చర్య క్రింది వానిలో ఏ రకమైన రసాయన చర్యకు ఉదాహరణ అని అడిగాడు. సంయోగం, వియోగం, స్థానభ్రంశం, ద్వంద్వ వియోగం అని ఇచ్చడం జరిగింది. మనకు రసాయన సంయోగం అంటే ఏమిటి? మనకు 2 లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే ఒక క్రియాజన్యం సింగిల్ ప్రోడక్ట్ ఏర్పరిస్తే సంయోగం అంటారు. మరి వియోగం అంటే ఏంది? ఒకే ఒక క్రియాజనకం మనకు 1 కన్నా ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోతే రసాయన వియోగం అంటాం మనము. మరి ఇక్కడ ఇలా ఉందా చూడండి, ఇక్కడ అలా కాదు. మరి ఇక్కడ చూడండి స్థానభ్రంశం. ఇప్పుడు జింక్ వచ్చి హైడ్రోజన్ ప్లేస్లో కూర్చుంది, హైడ్రోజన్ రిప్లేస్మెంట్ అయిపోయింది. హైడ్రోజన్ స్థానాన్ని జింక్ స్థానభ్రంశం చెందించింది. అనగా A ప్లస్ BC ఈజ్ గివ్స్ రైజ్ టు, ఏ వచ్చి B పై వాలే, B వెళ్ళి సైడ్కి వెళ్ళిపోయి, అనగా AC ప్లస్ B. ఈ విధంగా ఏ వచ్చి B పై, అంటే B స్థానంలో ఏ వచ్చి కూర్చుంది, Bని స్థానభ్రంశం చెందించింది, B స్థానంలో ఏ వచ్చి కూర్చుంది. స్థానభ్రంశ చర్య అనగా జింక్ ప్లస్ HCl ఈజ్ గివ్స్ రైజ్ టు, ఇక్కడ H ప్లేస్లో జింక్ వచ్చి కూర్చుంది, జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువు బయటకు వచ్చేసింది. అనగా స్థానభ్రంశ చర్య అని అర్థమవుతుందండి. రసాయన స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ కెమికల్ రియాక్షన్. మరి ద్వంద్వ వియోగం అంటే ఏంది? 2 విడిపోతాయి. ఇప్పుడు AB CD అనే క్రియాజనకాలు ఉన్నాయి. AB విడిపోతుంది, CD విడిపోయి AC ప్లస్ BDగా మారుతుందండి. ఆ విధంగా జరిగినట్లయితే మనకు 2 వియోగం చెంది ద్వంద్వ వియోగం. కానీ ఇక్కడ HCl జింక్ వచ్చి హైడ్రోజన్ ప్లేస్లో వచ్చి కూర్చుంది, స్థానభ్రంశ చర్య. అనగా 4th ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమవుతుందండి. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది అంటున్నాడు. భిన్నమైనది శని, బృహస్పతి, నెప్ట్యూన్ ఇవన్నీ గ్రహాలు. ప్లూటో గ్రహం కాదు, తీసేశారు కదా, అదే భిన్నమైంది. అందుకే మనం చూడంలో అన్ని గ్రహాలాగానే ఉంటాయి, ప్లూటో గ్రహం కాదుగా ప్రస్తుతం, కాబట్టి అది భిన్నమైంది. క్వశ్చన్ నెంబరు 74. ట్రాన్సిస్టర్ని కనుగొన్నది జే బర్డిన్, WH బ్రెటైన్, W షాక్లీ, అంటే విలియం షాక్లీ అన్నట్టు. పై అందరూ వీళ్ళందరూ కనుక్కున్నారు. అందుకే వీళ్ళ ముగ్గురు కలిపి నోబెల్ ప్రైజ్ వచ్చింది ట్రాన్సిస్టర్ని కనుక్కున్నందుకు. ఓకేనా? పరమాణు సంఖ్య 89 గల యాక్టీనియం అనే మూలకం డి బ్లాక్ మూలకం మనకు తెలుసు. తర్వాత 89 తర్వాత 90 నుండి 103 వరకు యాక్టినైడ్ మూలకాలు ఏ బ్లాకునకు చెందును అని అడిగాడు. ఇక్కడ మనకు యాక్టీనియం పరమాణు సంఖ్య 89. 89వ ఎలక్ట్రాన్ డి బ్లాక్లోకి ప్రవేశించడం వలన ఇది డి బ్లాక్ మూలకం అండి. మరి తర్వాత 90 నుండి 103 వరకు అనగా థోరియం, ప్రొటాక్టీనియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమరీషియం, క్యూరియం, బర్క్లీనియం, కాల్ఫోనియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలోనియం, నొబేలియం, లారెన్షియం వరకు ఇవి 14 మూలకాలండి. ఈ 14 మూలకాలు F ఆర్బిటాల్లో భేదపరిచే ఎలక్ట్రాన్ F ఆర్బిటాల్లోకి వెళ్ళడం వల్ల వీటిని F బ్లాక్ మూలకాలు అంటారండి. అనగా యాక్టీనియం డి బ్లాక్, యాక్టీనియం తర్వాత వచ్చే 89 యాక్టీనియం తర్వాత 90 నుండి 103 14 మూలకాలు యాక్టీనియం తర్వాత రావడం, యాక్టీనియంను పోలి ఉండడం వల్ల వీటిని ఆక్టినైడులు అంటారు. ఏవి? 90 to 103. యాక్టీనియం ఏమో డి బ్లాక్, యాక్టినైడులు ఏమో మనకు F బ్లాక్ మూలకాలండి. యాక్టినైడ్లు ఏ బ్లాక్ అండి? F బ్లాక్. అంటే యాక్టీనియం డి బ్లాక్, యాక్టినైడ్ మూలకాలు F బ్లాక్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. ఇదే విధంగా ఇక్కడ
లాంథనం ఉంది, లాంథనం 57, ఇది ఒక డి బ్లాక్ మూలకం అండి. మరి లాంథనం తర్వాత 58 నుండి 71 వరకు అంటే సీరియం నుండి లుటీషియం వరకు ఈ 14 మూలకాలు ఎఫ్ ఆర్బిటాల్లోకి ప్రవేశించడం వల్ల ఎఫ్ బ్లాక్ మూలకాలు ఇవి. అంటే లాంథనం డి బ్లాక్, లాంథనం తర్వాత వచ్చే 14 మూలకాలు లాంథనంని పోలి ఉండడం వల్ల లాంథనైడులుగా ప్రసిద్ధి. ఇవి ఎఫ్ బ్లాక్ మూలకాలు. లాంథనం డి బ్లాక్, లాంథనైడులు ఎఫ్ బ్లాక్. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ లాంథనం 57 డి బ్లాక్, అలానే యాక్టీనియం 89 ఇవి డి బ్లాక్ మూలకాలు. మరి లాంథనైడులు మనకు 58 నుండి 71 వరకు ఎఫ్ బ్లాక్ మూలకాలు. మరి అదే యాక్టినైడులు 90 to 103 వరకు మనకు ఎఫ్ బ్లాక్ మూలకాలండి. లాంథనైడులు యాక్టినైడులు ఎఫ్ బ్లాక్ మూలకాలు, కానీ లాంథనం యాక్టీనియం మాత్రం డి బ్లాక్ మూలకాలండి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. లాంథనం యాక్టీనియం డి బ్లాక్ మూలకాలు, లాంథనైడులు 58 to 71, యాక్టినైడులు 90 to 103 ఎఫ్ బ్లాక్ మూలకాలు. అనగా యాక్టీనియం డి బ్లాక్ మూలకం 89, యాక్టినైడులు 90 to 103 ఎఫ్ బ్లాక్ మూలకాలు 14 ఉంటాయి. ఆ విధంగానండి. అంటే ఎఫ్ బ్లాక్లో 2 ఉంటాయి, 4F 5F. యాక్టినైట్లో 5F శ్రేణి, లాంథనైట్లో 4F శ్రేణి. ఆ విధంగానండి. ఓవరాల్గా ఎఫ్ బ్లాక్ మూలకాలు 28 ఉంటాయి, లాంథనైట్లో 14, యాక్టినైట్లో 14 అండి. నా మోంట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎక్స్ అనే పరమాణువు యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం 2,7. ఇక క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఎక్స్ అనే పరమాణువు యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం 2,7. అంటే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 7 ఎలక్ట్రాన్లు. అంటే 2 కక్షలు ఉన్నాయి. మొదటి కక్షలో 2, చిట్ట చివరి కక్ష వేలన్సీ కక్షలో 7 ఎలక్ట్రాన్లు. అంటే 7 అంటే అప్పుడు అయినా ఎక్స్ అనున్నది ఏ మూలకం అన్నాడు. ఎక్స్ అనున్నది ఒక, అంటే ఇక్కడ చిట్ట చివరి కక్షలో 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంది. 7 ఎలక్ట్రాన్లు అంటే 7th ఏ గ్రూప్ మూలకాలు, రోమన్ నంబర్ 7A లేదా సాధారణంగా 17th గ్రూప్ అని చెప్తాం. అనగా హాలోజన్లు అని అర్థమవుతుంది. చిట్ట చివరి కక్షలో 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉండి స్థిరత్వాన్ని పొందడానికి 1 ఎలక్ట్రాన్ మాత్రమే తక్కువ ఉండి బలంగా ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షించుకొని స్వీకరించి స్థిరత్వాన్ని పొందే ప్రయత్నం చేసి అధిక చర్యాశీలత మూలకాలు హాలోజన్లు. అనగా 2,7 ఎలక్ట్రానిక్ విన్యాసమైనప్పుడు చిట్ట చివరి కక్షలో 7 ఎలక్ట్రాన్లు కలిగి ఉంది అంటే 7th గ్రూప్, అంటే హాలోజన్లు అని అర్థమవుతుందండి. అనగా సెకండ్ ఈస్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఆక్సీకరణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్. మనకు తెలుసు, మనకు టేబుల్ మాట్లాడుకున్నాం. ఆక్సీకరణం అంటే ఏంది, క్షేకరణం అంటే ఏంది. ఆక్సీకరణము అంటే ఆక్సిజన్లను కలపడాన్ని లేదా హైడ్రోజన్లను తొలగించడాన్ని ఆక్సీకరణం అంటాం. ఇప్పుడు ఆక్సిజన్ అన్నది మనకు తెలుసు అధిక రుణ విద్యుదాత్మకత మూలకం. అంటే ఇప్పుడు ఆక్సిజన్ కలపడం లేదా ఆక్సిజన్ లాంటి అలోహ మూలకాన్ని కలపడం లేదా అధిక రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటి మూలకాన్ని కలపడం, లేదా మనం ఇంకొక నిర్వచనం కూడా చెప్పుకోవచ్చు, అధిక రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటి మూలకాన్ని కలపడం, లేకుంటే అలోహ మూలకాన్ని కలపడం అని కూడా చెప్పుకోవచ్చు మనం. అలోహ మూలకాన్ని కలపడం, అలోహ మూలకాన్ని కలపడం. మరి క్షేకరణం అంటే ఏంటి? హైడ్రోజన్ను కలపడం. అనగా హైడ్రోజన్ను కలపడం, అలానే ఆక్సిజన్ను తొలగించడం. ఆక్సిజన్ను తొలగించడం అంటే అధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకాన్ని తొలగించడం, అనగా అలోహ మూలకాన్ని తొలగించడం. ఇలా మనకు రివర్స్ ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ను కలపడం అంటే ఇక్కడ అధిక ధన విద్యుదాత్మకత ఉన్న మూలకాన్ని కలపడం. ఆ విధంగా సరే. ఇప్పుడు ఇక్కడ ఆక్సీకరణానికి సంబంధించి సరికాని వాక్యం. ఆక్సీకరణము అంటే ఆక్సిజన్ను కలపాలి. చూడండి, ఆక్సిజన్ను కలపడం, 4th ఆప్షన్ రైటే ఉంది. మరి ఆక్సిజన్ కలపడం అంటే హైడ్రోజన్ను తొలగించడం. చూడండి, హైడ్రోజన్ను తొలగించడం ఇది కూడా సరిగానే ఉంది. ఆక్సిజన్ కలపడం అనగా మనకు అధిక రుణ విద్యుదాత్మకత మూలకాన్ని అలోహ మూలకాన్ని కలపడం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? అధిక ధన విద్యుదాత్మకత మూలకాన్ని కలపడం. దీన్ని క్షేకరణం అంటారు. ఆక్సీకరణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించాలి. అంటే 3rd ఆప్షన్ ఇస్ రైట్. అలానే ఆక్సీకరణము అంటే ఎలక్ట్రాన్లను కోల్పోవడం ఆక్సీకరణం, లేదా ఆక్సీకరణ సంఖ్యలో పెరుగుదల
ఆక్సీకరణం అండి. ఆక్సీకరణ సంఖ్యలో పెరుగుదల అనగా ఎలక్ట్రాన్ కోల్పోయే ప్రక్రియ ఆక్సీకరణము, ఎలక్ట్రాన్ స్వీకరించే ప్రక్రియ క్షయకరణము. ఆక్సీకరణ సంఖ్యలో తగ్గుదల క్షయకరణం అండి. ఇప్పుడు చూడండి, ఆక్సీకరణానికి సంబంధించి సరికానిది. ఆక్సీకరణం అంటే ఆక్సిజన్లు కలపడం. చూడండి, 4th ఆప్షన్ సరి అయింది. హైడ్రోజన్ తొలగించడం, ఫస్ట్ ఆప్షన్ సరి అయింది. ఇప్పుడు ఎలక్ట్రాన్ కోల్పోవడం, ఆక్సీకరణం సరి అయింది. మరి 3rd ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ కలపడం, ఆక్సిజన్ లాంటి అధిక రుణ విద్యుదాత్మకత పరమాణువును కలపడం అంటే ఆక్సీకరణం. కానీ ఇక్కడ అధిక ధన విద్యుదాత్మకత అని ఇచ్చాడు అంటే సరికాని వాక్యం. ఇది క్షయకరణం అని చెప్తామండి మనం. క్షయకరణం చూడండి, అధిక ధన విద్యుదాత్మకత మూలకాన్ని కలపడం ప్లస్ క్షయకరణము, ఇది క్షయకరణం. అంటే ఇది ఆక్సీకరణానికి సంబంధించినది కాదు. అంటే 3rd ఆప్షన్ ఇస్ మనకు క్షయకరణానికి సంబంధించింది. మనకి ఏమన్నాడు, ఆక్సీకరణానికి సంబంధించిన సరికాని వాక్యం అన్నాడు. అంటే 3rd ఆప్షన్ ఇస్ రైట్. ఇది క్షయకరణం అంటాం. మనకు ఆక్సీకరణానికి సంబంధించిన సరికాని వాక్యం అంటే ఆక్సీకరణం అంటే ఏంది, ఆక్సిజన్లు కలపడం, హైడ్రోజన్లు తొలగించడం, రైట్, కరెక్టే. మరి ఎలక్ట్రాన్లు కోల్పోవడం, కరెక్టే. మరి ఇక్కడ ఆక్సిజన్లు కలపడం అంటే ఆక్సిజన్ లాంటి అధిక రుణ విద్యుదాత్మకత, అధిక అలో స్వభావాన్ని కలిగినటువంటి మూలకాన్ని కలపడం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, అధిక ధన విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకాన్ని కలపడం అన్నాడు. ఇది క్షయకరణానికి సంబంధించింది, ఆక్సీకరణానికి సంబంధించింది కాదు. అంటే సరికాని వాక్యం ఏదంటే 3rd ఆప్షన్ ఇస్ రైట్ అండి.